వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందము కృష్ణం వందే జగద్గురుం నిత్యాయ నిరవధ్యాయ సత్యానందచిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్ వెంకటేశాయ మంగళం. కోమలిని యౌవనము కొలది బెట్టగరాదు, ప్రేమము నా మీద మీద పెరిగి గానా ఆమని సింగారమంత ఇంతయనరాదు, ఏ మారు నీ చూపు వెళ్ళి విరిసిగాన తగుదువమ్మా నీ వందపు మరు తండ్రికి మొగితచ్చినమృతము మోవి ఉందిగాన వనిత నీ భావమింకా వర్ణించ పలుకరాదు, కొనని పాదములు చిగురులుగానా తనరుని భాగ్యము తలచానలవిగాదు, ఘనుడు శ్రీ వెంకటేశు వలసితి కలసితివిగానా తగుదువమ్మా నీ వందపు మరు తండ్రికి మొగితచ్చినమృతము మోవి ఉందిగాన తగుదువమ్మా. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితా లోకైకదీపాంకురా. లక్ష్మీ అమ్మవారు శ్రావణ మాసం అమ్మవారి మాసం. అందరూ కూడా ఈ మాసంలో ప్రతి శుక్రవారం అమ్మవారిని విశేషముగా ఆరాధించుకోవడం జరుగుతుంది. మరి 4 రోజుల నుంచి కూడా అమ్మవారిని గురించి అనేక రీతులలో అందరూ చెప్పటం జరుగుతూ ఉన్నది. మరి లక్ష్మీ అమ్మవారు లక్ష్మీం క్షీర సముద్రతనయం, క్షీరసాగర కన్యక అమ్మవారికి పేరు క్షీరసాగర కన్యక. పాలసాగరములో అమ్మవారు జనించిన విధానము అని చెప్పి చరిత్రాత్మకముగా ఎట్లా ఉన్నప్పటికీ కూడా అందరికీ కూడా అమ్మవారి మీద అవ్యాజమై విశేషమైనటువంటి ఒక భక్తి ఉంటుంది. ఎందుకంటే అమ్మ అనుగ్రహం ఉంటేనే ఏదైనా ముందుకి ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. ఎవరైనా కానీ గాక ముఖ్యంగా అమ్మవారి అనుగ్రహం, లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం. మిగతా దేవతలు ఎంతోమంది ఉన్నారు, ఎంతమంది ఉన్నా కానీ ఏదైనా అవసరం బట్టి ఆరాధించుకోవడం జరుగుతూ ఉంటుంది. కానీ ఎల్లవేళలా అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆరాధించే విధానము, ఆహ్వానం చేసే విధానం లక్ష్మీ అమ్మవారు. కాబట్టి అమ్మవారిని గురించిన విధానముగా మనం ఎంతో గొప్పగా చెప్పుకుంటూ ఉన్నాము. మరి ధనం మూలం ఇదం జగత్తు అనేటువంటి మాట కూడా వాడారు. ధనం అనేటువంటిది లేకపోయిందా అంటే ఏ కార్యము జరిగే అవకాశం లేదు. కనుక అన్ని కార్యాలకు మూలమై ఉన్నటువంటిది ధనం అనేటువంటిది. కనుక ఆ ధనం యొక్క విషయంలో అర్ధ పద్ధతి అన్నటువంటి రీతిలో వేమన ఆయన కూడా మాట్లాడుతూ ఉన్నాడు. వేమన పద్యాలు చాలా అద్భుతముగా ఉండేటువంటివి. నీతిపరంగా, జ్ఞానపరంగా, వైరాగ్యపరంగా, భక్తిపరంగా
అనేక రీతులలో ఆయన గారు చెప్పేటువంటి విధానములో ఒకటి అర్ధ పద్ధతి అన్నది ఒకటి ఆయన గారు ప్రత్యేకంగా రచించారు. యోగి పద్ధతి, ధన పద్ధతి, ధైర్య పద్ధతి, విద్యా పద్ధతి, బ్రహ్మ పద్ధతి, ఇట్లాగా చాలా అంశాలుగా దాదాపు 500 పైన 5,000 పైన కూడా ఉండే పుస్తకాలు దొరుకుతూ ఉన్నాయి. తాత్పర్య సహితముగా వేమన పద్యాలు అందరికీ కూడా చక్కగా మరి అన్నిటినీ కూడా అధ్యయనం చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన గారు అర్ధ పద్ధతి ధనము యొక్క ఆవశ్యకతను గురించిన విధానంలో కొన్ని మాటలు ఆయన చెప్పడం జరుగుతూ ఉన్నది. ఆశ చేత ధనము ఆర్జింపగానేలా, ఆశ చేత ధనము ఆర్జింపగానేల, మట్టి క్రింద పెట్టి మరువనేల, ధనము పోవు వెనుక ధర్మం బదేలరా, విశ్వదాభిరామ వినురవేమ. ఆశ చేత ధనము ఆర్జింపగానేలా, మట్టి క్రింద పెట్టి మరువనేల. పూర్వకాలంలో బ్యాంకులు లేవు. ఆ కాలంలో సంపాదించినటువంటి నిధులు అనేక ధన సంబంధమై ఉన్నటువంటి కానుకలు కానీ, బంగారపు వస్తువులు కానీ అన్నీ కూడా ఆ కాలంలో మరి దొంగల బారి పడకుండా భూమిలో దాచిపెట్టేవారు. అలాగా దాచిన తర్వాత కొంతమంది మర్చిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. తర్వాత అవసరం పడక అట్లాగే పెట్టి ఉంచి ఎప్పటికైనా అవసరం పడితే తీసుకుందాం అన్నటువంటి భావనతో అట్లాగే ఉంచటము, ఎవరికి చెప్పకుండా అసూలు బాసి వెళ్ళిపోయిన విధానములు. ఈ విధంగా చూస్తే ఈ భూమిలో ఎక్కడెక్కడ ఎన్ని నిధులు ఉన్నాయో ఆ నిధుల కోసంగా పరిశోధన చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. యంత్రాలు పెట్టుకుని పరిశోధన చేసే వాళ్ళు ఉన్నారు. కొంతమంది పొలం దున్నుతూ ఉంటే ఆ పొలంలో అనేక మరి ధనంతో ఉన్నటువంటి బిందెలు బయటపడే విధానాలు చూస్తూ ఉన్నాము. ఈ విధముగా రాజుల కాలం నుంచి ప్రజలందరూ కూడా భూమిలో దాచుకునే విధానంగా చేసేవాళ్ళు. ఆ అంశాన్ని ఇక్కడ వేమన ఆశ చేత ధనము ఆర్జింపగానేలా, మట్టి క్రింద పెట్టి మరువనేల, ధనము పోవు వెనుక ధర్మం బదేలరా, ధనము పోవు వెనుక. ఏదైనా ధర్మ కార్యములు ఆచరించాలని చెప్పనంటే చాలా ముఖ్యమై ఉన్నటువంటిది ధనం. ఈ ధనం అనేటువంటిది చాలా ప్రమాదం కూడా దాని ద్వారా చేరి ఉన్నది. సరైనటువంటి యొక్క రీతిలో వినియోగించేటువంటి విధానం తెలియకపోయిందా అని చెప్పనంటే ఆ ధనము మానవు నరకానికి తోసేసే ప్రమాదం కూడా ఏర్పడుతుంది. కనుక ధనం అనేది చాలా అవసరం జీవితంలో. మరి ఆ ధనం పెరిగే కొద్దీ మనిషిలో అహంకారము కానీ మరి ఆ యొక్క అజ్ఞానం కానీ అన్నీ పెరిగే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. పరమశివునికి వాహనం వృషభ వాహనం. వృషభము అంటే శ్రేష్టత అని చెప్పిన అర్థం. సకల మానవులకు స్వామివారు తన అనుగ్రహముతో మంచిగా కాపాడే విధానం కాబట్టి ఆయన వృషభ వాహనం, వృషభము అంటే శ్రేష్టం అని చెప్పి అర్థం వస్తుంది. ఆ ప్రకారముగా అమ్మవారి వాహనము సింహవాహనం. సింహం ఏమిటంటే శక్తి, శక్తికి సంకేతం అన్నమాట. కనుక మానవుడు జీవితంలో శక్తి కలిగి ఉండాలి. శక్తి కలిగి ఉంటేనే ఏ కార్యాలైనా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రధానముగా అందరూ కూడా శక్తివంతులై మరి ఉండాలనేటువంటి యొక్క అంశముగా అమ్మవారికి సింహవాహనం, అట్లనే సరస్వతి అమ్మవారికి హంసవాహనం. మంచి విద్యా విధానముగా అందరూ కూడా వృద్ధి చెంది ఎంతో గొప్పగా వారు ఉన్నత స్థాయికి పోవాలనేటువంటి విధానములో హంసవాహనం, హంసారూఢుడై ప్రయాణం చేసేది అంతా కూడా అది ఒక ఉన్నత స్థాయిగా పయనించే విధానం. కాబట్టి విద్యారాణి అమ్మవారికి హంస అనేది వాహనంగా ఏర్పాటు చేశారు. ఎవరైతే బాగా జీవితంలో విద్యలు అధ్యయనం చేస్తారో విద్వాన్ సర్వత్ర పూజ్యతే అన్నారు. విద్వాన్ సర్వత్ర పూజ్యతే.
స్వగృహే పూజ్యతే మూర్ఖః స్వగ్రామే పూజ్యతే ప్రభుః స్వదేశే పూజ్యతే ప్రభుః విద్వాన్ సర్వత్ర పూజ్యతే అని చెప్పినన్నారు. కనుక విద్య ఉన్నట్లయితే ఎక్కడెక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు పూజింపబడే విధానం ఉంటుంది. ఈనాడు ఉన్నత చదువులు అధ్యయనం చేసినటువంటి వారు గొప్ప గొప్ప దేశాలలో వాళ్ళు స్థిరపడి చక్కగా ఉన్నత స్థాయికి వాళ్ళు వస్తున్న విధానం మనం చూస్తూ ఉన్నాం. ఎంతోమంది చదువుకున్నటువంటి వాళ్ళు విదేశాలలో గొప్ప స్థాయిల్లో ఉన్న విధానము బాగా ఆర్జించి ఉన్నతమైనటువంటి జీవితాలను జీవించే విధానం చూస్తూ ఉన్నాం అని చెప్పనంటే అది మరి ఆ సరస్వతి అమ్మవారికి ఉన్నటువంటి హంసవాహనం అని చెప్పనంటే ఎవరైతే మంచి విద్యను అధ్యయనం చేసినట్లయితే వారు హంస విహారముగా ఎంతో ఉన్నత స్థాయిలో విహరించే విధానం అనేటువంటి భావన మనకి దానివల్ల తోస్తుంది. ఆ ప్రకారముగానే శ్రీమన్నారాయణునికి గరుడ వాహనం గరుడారుడై స్వామివారు ఎప్పుడు ఉంటారు కనుక స్వామివారికి గరుడ వాహనం అయ్యే ఏర్పాటు చేశారు. గరుడు తార్చుడు అని చెప్పినట్టే చాలా గొప్ప విధానము, ఉన్నత విధానము. మరి ఆయన పన్నగాసన అంటారు. పన్నగాలని ఆసనముగా తీసుకునేటువంటి వాడు అంటే మరి సమస్త దుర్మార్గ విధానాలని లేకుండా చేసి మరి మంచి విధానాన్ని కలగజేసే విధానముగా శ్రీమన్నారాయణుడు లోకానికి అనుగ్రహించే విధానం ఉండటం కారణముగా గరుడ వాహనంగా స్వామివారు చెప్పడం జరుగుతున్నది. మరి ఈ ప్రకారంగా చూస్తే అన్నీ కూడా చాలా గొప్ప విధానముగా ఉన్నటువంటి గొప్ప భావాన్ని తెలియజేసేటువంటివిగా ఉన్నటువంటివి. కానీ ఇక్కడ మరి లక్ష్మీ అమ్మవారి విషయం చూసినట్లయితే మొన్న కూడా చెప్పుకున్నాము. మరి గొడ్లగోబ అది ఆవాహనముగా ఏర్పాటు చేసిన విధానం. ఎందుకంటే మానవుడు ఆ ధనాన్ని పొందినప్పుడు ఆ పరిస్థితికి వస్తాడనేటువంటి సంకేతం తెలియజేయటానికి మనకి వాహనముగా మరి అమ్మవారికి వాహనముగా పెట్టారు. చూడండి మరి పరమశివునికి వాహనం వృషభ వాహనం అని చెప్పుకున్నాం. అమ్మవారికి వాహనం సింహవాహనము అని, కుమారస్వాముల వారికి వాహనం మరి నెమలి వాహనం. ఏవి ఇట్లాగా దేవతలందరికీ కూడా వాహనాలు, పక్షులు, మృగాలు అన్నీ కూడా వాహనాలుగా ఉన్నాయి. కానీ మానవుడు వాహనంగా ఉన్నాడు. ఎవరికని చెప్పనంటే కుబేరునికి మానవుడు వాహనం అన్నమాట. ఇది చాలా ఆశ్చర్యకరం. మరి దేవతలందరినీ కూడా ఇతర జీవులు చక్కగా తన యొక్క మూపు మీద వహించుకుని చక్కగా దేవతలను విహరింపజేసుకుంటూ ఉన్నతమైనటువంటి పూజలు అందుకుంటున్న విధానం. శివాలయంలో కార్యక్రమం ఏదైనా బ్రహ్మోత్సవం ఆరంభం చేసినట్లయితే ఆ గరుడ ధ్వజాన్ని అక్కడ నంది ధ్వజాన్ని ఎగురవేస్తారు. వైష్ణవ ఆలయాలలో ఏదైనా ఉత్సవాలు చేసే విధానం అంటే గరుడ ధ్వజాన్ని ముందు అక్కడ వేసిన తర్వాత కార్యక్రమాలు ఆరంభం చేస్తారు. అట్లా అమ్మవారి యొక్క ఉత్సవాలు, దేవీ ఉత్సవాలు ఆరంభం చేసేట్లయితే అక్కడ సింహ ధ్వజాన్ని అధిరోహించిన తర్వాతే మరి అక్కడ ఉత్సవాలు ఆరంభం అవుతాయి కదా. మరి మానవుడికి ధ్వజం ఏముంది చెప్పండి. ఇక్కడ కుబేరుడిని పూజ చేసే కుబేర ఉత్సవాలు వచ్చినట్లయితే అక్కడ ఏదైనా కుబేరుడికి ఆలయం ఉండి కుబేరునికి కూడా పరమశివునికి బ్రహ్మోత్సవాలాగా, శ్రీ మహావిష్ణువు బ్రహ్మోత్సవాలాగా, అమ్మవారికి దేవి నవరాత్రులాగా కుబేరుడికి కూడా ఏదన్నా పూజలు లాంటివి ఏర్పడేట్లయితే నరుడ ధ్వజాన్ని పెట్టే విధానం రావాలన్నమాట. ఎందుకంటే ఆ కుబేరుడికి వాహనం నరుడు కాబట్టి నరుడ ధ్వజం ఏమన్నా లోకంలో ఉందా? ఎక్కడా లేదు. కాబట్టి ఏంటంటే ఇక్కడ మనం చెప్పేటువంటి పరమార్థము మరి చూస్తే జీవితంలో వీడు ధనాన్ని మోస్తున్నాడు అనేటువంటి భావన లేచిన కాడి నుంచి ఎప్పుడు కూడా ధనము 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 ధనం ధనము ధనంబని కలువరించెదవు ధనము నీకు బంధనమగురా ధనము కొరకు నీ చావు కోరుదురు తనయులటంసని నమ్మురా హరి 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 గోవిందాయని
స్మరణము జేయర మూఢమతే అని చక్కటి అంశం. ధనము ధనంబని కలువరించెదవు, ధనము నీకు బంధనమగురా, ధనము కొరకు నీ చావు కోరుదురు, తనయులటంచని తనయులు కుమారుడు ఉంటారు లోకంలో. అలా ఎప్పుడు పోతారా ఈ పెద్దోళ్ళు, ఎప్పుడు తాళం చేయి వస్తుందా, ఎప్పుడు బీరువా మన చేతికి వస్తుందా అనేటువంటిదిగా ఎదురు చూసే విధానం కూడా లోకంలో ఉండవచ్చు బహుశా. అందువల్లే శంకరాచార్యుల వారి కీర్తనకి మహానుభావుడు తోకరా రాశాడు. ఎప్పుడు ఈయన పోతాడా, ఎప్పుడు తాళం చేరి చేతికి వస్తాయా అని చెప్పని ఎదురు చూసేవాళ్ళు ఉంటారు లోకంలో, ఉంటారేమనుకుంటా అని చెప్పని. ఈ ప్రకారంగా ఆ ధనం అనేటువంటిది చూసినట్లయితే ఇక్కడ రెండు అంశాలు. ఒకటేమో కుబేరుడికి వాహనంగా ఉన్నటువంటి అంశం ఒకటి, రెండవది అమ్మవారికి, లక్ష్మీ అమ్మవారికి గుడ్లగోబ వాహనముగా ఉన్న విధానం చూసినట్లయితే మానవుడు ఎలాంటి పరిస్థితులలో ఈనాడు ఉన్నాడనే విషయాన్ని వీటిని బట్టి గమనించవచ్చు. ఎప్పుడు కుబేరునికి వాహనం, కుబేరుణ్ణి మోస్తూ ఉన్నాడు అంటే అర్థం ధనాన్ని మోస్తూ ఉన్నాడు. ధనము 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 అని జీవితం అనేటువంటి చాలా వరకు ఎంపర్లాట్లోనే పోతా ఉన్నది. కనుకనే మహాత్ములు ధారేషణ, ధనేషణ, పుత్రేషణ అనే దాంట్లో ఈ ధనేషణ అనేది కూడా ఒకటి చర్చి పెట్టారు. ఏమి ధనం అనేది చెడ్డదా అన్నటువంటి విషయం చూసినట్లయితే ధనం చెడ్డది అని చెప్పనే అవకాశం కాదు. కానీ ఆ ధనాన్ని పొందిన రీతిలో మానవుడు ఏ యొక్క పరిస్థితికి వెళ్ళిపోతున్నాడో అది గమనించాల్సిన అంశము. ఈనాడు నేరాలు ఘోరాలు ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారయ్యా అంటే ఈ ధనం బాగా పెరిగిపోయి ఉన్నటువంటి వారే, పేదవారుగా ఉన్నటువంటి వారు ఏదో లేచిన తర్వాత నాలి కూలి ఏదో చేసుకుని తన జీవితం ఉన్నంతలో గంజో గింజో తాగి పడి ఉండే విధానముగా వాళ్ళు ఉన్నటువంటి ఇది. కానీ ఈ ధనం అనేటువంటి యొక్క ముసుగులో ఎంతమంది లోకములో ఎన్ని కార్యములు, ఎన్ని ఘోర కార్యములు చేస్తూ ఉన్నారో. మరి పెద్ద పెద్ద వ్యాధులు, బైబా సర్జరీలు, హార్ట్ అటాక్ ఇవన్నీ కూడా చూసినట్లయితే మరి పెద్దవారికి వచ్చిన అంతగా మనం చూస్తూ ఉన్నాం, ఇతర వాళ్ళకి కనబడడం. కారణం ఏంటంటే ఆ ధనం అనేటువంటి రీతిలో వాళ్ళు విచ్చలవిడిగా విషయభోగాలు భోగించే విధానంగా అనేకటువంటి యొక్క ఆహార పదార్థాలు తీసుకోవడం కారణముగా మరి అనేక వ్యాధులు ప్రబలే పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. అందుచేత ధనం అనేటువంటిది ఏర్పడ్డప్పుడు దానికి వశం కాకుండా, దానికి లోను కాకుండా దాన్ని చక్కగా మరి వినియోగింపజేసేటువంటి రీతిలో వ్యక్తి ఉండగలిగితే మంచి శ్రేయస్సును పొందే అవకాశం ఏర్పడుతుంది. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే లక్ష్మీ అమ్మవారికి గుడ్లగోబ వాహనము అని చెప్పిన మాట చెప్పుకున్నాము. అటనే ఈ మానవుడు కుబేరుడికి వాహనముగా ఉన్నాడు అనే విషయం కూడా సుస్పష్టముగా అందరికీ విషయాలు తెలుస్తూ ఉన్నాయి. ఇంకా పెద్దగా వివరించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఎవరి కాసేపు ధ్యానం చేస్తున్నావా, జపం చేస్తున్నావా అని చెప్పనంటే ఎక్కడయ్యే మాకు తీరిక, ఉదయం లేస్తే అంత పరుగులు 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 ఉరుకులైపోతే మాకు అని చెప్పిన మాటే సమాధానం వస్తుంది. కనుక చాలా సమయాన్ని మనం ఈ దీనికోసంగా వినియోగిస్తున్నామే కానీ ఏదైనా ప్రశాంతముగా ఉండి కాసేపు జపం చేయటము, ధ్యానం చేయటము, మహాత్ముల ద్వారా సత్సంగాలు ఏమైనా చేసుకోవటము, ప్రశాంతత అనేటువంటిది మనిషికి ఉన్నదా అని చెప్పని చూసినట్లయితే మరి పరుగులు తీస్తుంది. ధనం అనేటువంటిది పరుగులు తీయిస్తూ ఉన్నటువంటి విధానం. ఎందుకంటే ఈనాడు మరి ఎంత వచ్చినా చాలటం లేదు. మనం చూస్తూ ఉంటాం పేపర్ల వాటిల్లో కూడా కుంభకోణాలు అని చెప్పని చూస్తూ ఉంటాం. వేల కోట్లు ఫలానా మంత్రి ఈ విధముగా కుంభకోణం చేశాడు అని చెప్పంటూ మీకు వస్తూ ఉంటాయి వార్తలు, పేపర్లో, టీవీల్లో వస్తూ ఉంటాయి. ఈనాడు అది సర్వసాధారణం అయింది. ఈ రాజకీయ
విధానములో ఆ యొక్క వాతావరణంలో వాళ్ళు ఎంత దేశాన్ని దోసుకుంటున్నారు, ఎంత దారుణంగా వాళ్ళు సంపాదన విధానాన్ని పెట్టుకున్నారు. ఏమి అడ్డగోలుగా అనే మాటలు కూడా మనం పేపర్ల వాటిలో చూస్తూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే అధికారాన్ని అడ్డు పెట్టుకుని ధనాన్ని ఆర్జించేటువంటి విధానములో వాళ్ళు ఎంతకైనా కానీ తెగించే పరిస్థితిగా మనం రోజువారీగా టీవీల్లో వాటిల్లో చూస్తున్న పరిస్థితి అన్నమాట. ఏమన్నా జీవితంలో తినే అవకాశం ఉందా అంటే షుగరు బీపీలతో పక్క బాధపడుతూ ఉన్న పరిస్థితి. నోట్లో ఏది కూడా పెట్టే అవకాశం లేదు. పెడదామంటే లోన షుగర్ దేవత అది ఊరుకోదు, పెట్టామంటే చంపేస్తా అని చెప్పి అంటాము. ఆ విధంగా మరి ఏమీ తినే అవకాశం లేదు, ఏమీ పొందే అవకాశం లేదు. లోన ఉన్నటువంటి యొక్క వ్యాధులు ప్రబలి ఉన్నటువంటి విధానం. అయినా కానీ మానవుడు ఏమన్నా ఆధ్యాత్మికం వైపుకు తిరుగుతున్నాడా, దైవం వైపుకు తిరుగుతూ ఉన్నాడా? జీవితం శాశ్వతం అనేటువంటిది కాదు, బుధ ప్రాయము, నీటి బుడగా అన్నారు. ఏమి గాలి ఉంటే బుడగా అన్నారు, గాలి లేకపోతే నీరు, అంతే. అట్లనే మన ఈ శరీరంలో కూడా బొందిలో కూడా గాలి ఉంటే బ్రతుకు అన్నారు. ఆ గాలి కాస్త పోయిందా అంటే దీనికా తీసుకుపోతారు. కాబట్టి గాలి బ్రతుకు పట్టుకుందామా చెక్కదు, చూద్దామా కనపడదు. కానీ మన జీవన విధానం అంతా కూడా దాని మీదే ఆధారపడి ఉన్నది. మనం సంపాదించుకున్న మిద్దెలు, మేడలు, బ్యాంక్ బ్యాలెన్సులు ఎన్నింటినో కూడదీసిన విధానం అంతా కూడా మొత్తం ఈ శ్వాస, ఊపిరి అనేటువంటి పునాదిపై నిలబడి ఉన్నటువంటివి ఈ పేక మేడలన్నీ కూడా. మానవుడు అత్యాశతో కట్టుకుంటున్నటువంటి పేక మేడలు అని చెప్పని అంటారు లోకంలో. పేక మేడ అంటే చిన్నప్పుడు కట్టేవాళ్ళు పిల్లకాయలు. అట్లా గాలి సోకిందా అంటే మొత్తం పడిపోతాయి అన్నమాట. ఆ ప్రకారముగా ఈ విధముగా మనిషి పసితనంగానే జీవిస్తూ ఉన్నాడు. శరీరం పెరిగింది, సమయం గడిచింది, కాలం గడిచినప్పటికీ కూడా లోన మాత్రం పసితనమే వ్యక్తిలో పనిచేస్తూ ఉన్నది. కనుక ఎంపర్లాటతో మానవుడు పరుగులు తీస్తూ ఉన్నాడు. జీవితం చాలా వరకు ఈ ధనార్జన అనేటువంటి విషయంలోనే పోతా ఉన్నదే తప్ప జీవితం భద్రపరుచుకునే విధానంగా మనిషి సమయాన్ని హెచ్చించటం లేదు. ఈ విషయాలు ఎవరికి వారుగా చూసుకోవాల్సి ఉంటుంది. చెప్పేటువంటి యొక్క విషయాలన్నీ కూడా లోకానికి పోతాయి. ఈ పూట మనం వింటున్నాం, రేపు లోకం అంతా ఈ విషయాలు వింటాయి, అందరూ వింటారు. ఏదన్నా మా జీవితంలో మార్పు చేసుకునే వాళ్ళల్లో మార్పులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది, చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మనం శ్రీమన్నారాయణుని సేవిస్తూ ఉన్నామా, లేక లక్ష్మీ అమ్మవారి సన్నిధిలో ఉన్నటువంటి యొక్క గుడ్లగోపగా మానవుడు జీవిస్తూ ఉన్నాడా, లేదా కుబేరుడికి వాహనముగా అయి మరి జీవితం అంతా ప్రకారంగా పోతూ ఉన్నాడా అనేటువంటి అంశాన్ని గమనించుకోవాల్సి ఉంటుంది. ఆ లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుని పాదాలు ఒత్తుతూ ఆయన సేవ చేస్తూ ఉన్నది వైకుంఠవాసిని కదా. ఆ లక్ష్మీ అమ్మవారు వైకుంఠవాసిని శ్రీమన్నారాయణుని యొక్క సన్నిధిలో ఉండి స్వామివారి పాదాలు చక్కగా ఒత్తుతూ ఆయనకు సేవ చేస్తూ ఉన్నది. అంటే అర్థం ఏంటంటే మనం ఏ యొక్క ధనాన్ని జీవితంలో ఆర్జించామో ఆ ధనం మన యొక్క ఉన్నత స్థాయికి తీసుకుపోయేదిగా ఉండాలి అనేటువంటి అర్థం. ఆ ధనం శ్రీమన్నారాయణునికి సేవ చేస్తున్నది అని చెప్పనంటే అర్థం గ్రహించండి. ఎవరైతే శ్రీమన్నారాయణుల్లాగా శ్రీ మహావిష్ణువులాగా చక్కగా యోగి పొంగవులై, తత్వజ్ఞులై, తత్వజ్ఞానులై, తాత్విక మార్గంలో పయనించేటువంటి వాళ్ళై, సాత్విక స్వభావం గలవారై, సత్కార్యములు చేసేటువంటి వారై, పుణ్యకార్యములు చేస్తూ ఆ ధనాన్ని మంచి మార్గాలలో వినియోగింపజేస్తూ ఆర్జన విధానంలో కూడా ధర్మ విధానముగా ఆర్జిస్తూ దాన్ని ధర్మ కార్యములుగా వినియోగింపజేసే విధానముగా ఉన్నట్లయితే ఏ ప్రకారముగా శ్రీమన్నారాయణునికి సేవ చేసేదిగా ఆ లక్ష్మి ఉన్నదో ఆ ప్రకారముగా పయనించేటువంటి వాళ్ళను కూడా ఉన్నత స్థాయిని పొందింపజేసి వాళ్ళకి సద్గతిని ప్రసాదించేదిగా ఉన్నది.
ఈ విషయాలు మనం ముఖ్యంగా జీవితంలో గ్రహించాల్సి ఉంటుంది. ఏదో ఉపన్యాసం గంట ఉంటుంది, విన్నామా, శాంతిమంత్రం చెప్పుకున్నామా, నిద్రపోయామా అన్నటువంటి విషయంగా కాకుండా ఇవి జీవితంలో చాలా అవసరమై ఉన్నటువంటి అంశములు. కాబట్టి భగవంతుడు ప్రసాదించినటువంటి యొక్క ఐశ్వర్యాన్ని చక్కటి విధానములుగా వినియోగింపజేసినట్లయితే దానికి ఇక్కడ 3 అంశాలు చెప్పుకున్నాం. ఒకటి, ఆ ధనం లక్ష్మీ అమ్మవారు శ్రీ మహావిష్ణువుకు సేవ చేసే విధానం ఒకటి. రెండవది, అమ్మవారు తన చెంత గుడ్లగోబు అనేటువంటి వాహనాన్ని పెట్టు కూర్చోవటం ఒక అంశము. మూడవది, కుబేరుడికి వాహనమై వీడు నిలిచి ఉన్న విధానము. కనుక ధనం లేకపోయినా ఇతర జీవులన్నీ కూడా దేవతలను ధరిస్తూ దేవతల సన్నిధిలో ఉంటూ, ఇప్పుడు శివాలయం పోండి, ఆ శివాలయంలో నందీశ్వరుడు స్వామి ఎదురుగా ఉంటాడు. అట్లనే వైష్ణవాలయానికి వెళ్ళండి, అక్కడ కూడా గరుడు స్వామివారికి ఎదురుగా నమస్కారం చేస్తూ ఉంటాడు. ఆ ప్రకారంగా అమ్మవారి ఆలయానికి వెళ్ళండి, అమ్మవారి ఆలయంలో సింహం అనేది అమ్మవారికి ఎదురుగా కూర్చుని ఉంటుంది. అమ్మ రామ్మ నన్ను అధిరోహించు, నీ సేవ చేసుకుంటా అన్నట్లుగా అమ్మవారి సన్నిధిలో ఎదురుగా కూర్చుంటుంది అన్నమాట. ఇట్లాగా ఏ యొక్క ఆలయానికి పోతే ఆలయంలో అన్ని పక్షులు, మృగాలు అన్నీ కూడా స్వామికి ఎదురుగా ఉన్నాయన్నమాట. మన పరిస్థితి ఎట్లా ఉంది చెప్పండి. ఇక్కడ మనం ఎవరికి ఎదురుగా కూర్చున్నాం మనం, ఇదందరూ కూడా తెలుసుకోవాల్సిన అంశము. కాబట్టి మృగములు అని చెప్పి అంటూ ఉంటాం. మృగమునను సుమృగముల దూషింత్రు, మృగము కన్న చెడుగు మూర్ఖుడగునో, మృగముకున్న గుణము మూర్ఖునకే లేదయా, విశ్వదాభిరామ వినురవేమ అన్నది వేమన పద్యంలో. మృగమునను సుమృగముల దూషింత్రు, మృగముకున్న గుణము మూర్ఖునకు లేదయ అని చెప్తారు దాంట్లో ఆయన గారు. కాబట్టి ఈ ప్రకారం ఇవన్నీ కూడా మనం జీవితంలో ఒక చక్కటి సందేశములుగా తీసుకోవాల్సి ఉంటుంది. ఏదో గుడికి పోయామా, నమస్కారం చేసామా, నంది కొమ్ముల మీద చేయి పెట్టామా, ఆ కొమ్ముల మధ్యలో కూడా చూసాము, మోక్షం వచ్చేసి అనుకున్నాం. ఇదంతా భావజాలముగా పోతూ ఉన్నాం. అంధానుకరణ. శృంగ మధ్య శివం దృష్ట పునర్జన్మ నవిద్యతే. ఆ శృంగముల కొండగా శివలింగం చూసినట్లయితే పునః జన్మ నవిద్యతే, మళ్ళా జన్మ లేకుండా పోతుంది. కాబట్టి ఆ ప్రకారంగా నేను కొమ్ముల మధ్య నుంచి ఆ శివుని చూస్తున్నాను అని చెప్పినాడు. అవన్నీ కూడా ఏదో ఆచారంగా పెట్టారు. కాబట్టి ఆ ప్రకారముగా నిరంతరముగా నందీశ్వరుడు స్వామివారి వైపుకే తిరిగి ఉన్న విధానము అది రావాలి ముఖ్యంగా మానవుడికి. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః, నమస్యంత్యశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. సతతం కీర్తయంతో మాం, స్వామి చెబుతున్నమాట. ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా గుర్తులో పెట్టుకోవాలి, మనసులో పెట్టుకోవాలి. సతతం కీర్తయంతో మాం నన్ను సతతం ఎల్లప్పుడూ కూడా కీర్తయంతః, నన్ను గురించే నువ్వు కీర్తన చేయి. చక్కగా పరమాత్మ యొక్క నామాన్ని కీర్తన చేయి. పరమాత్మ యొక్క గేయాలు ఎన్నో ఉన్నాయి. అన్నమాచార్యుల వారు 33,000 శ్లోకాలు మనకు అందించాడు. అట్లా ముత్తుస్వామి కానీ, త్యాగరాయ స్వాముల వారు కానీ, శ్యామశాస్త్రి గారు, ఇలాంటి మహాత్ములందరూ కూడా ఎన్నో కీర్తనలు మనకి ఇచ్చిన విధానం. సులభముగా ఇచ్చిన కీర్తనలు అయితే రామదాసు, గోపన్న చాలా బాగా ఉండే విధానం. సీతారామస్వామి నే చేసిన నేరమదేమి, ఖ్యాతి గణీపద కంజ యుగలమును ప్రీతితో దళపగ భేదమించితిను. సీతారామస్వామి నే చేసిన నేరమదేమి, రంగుగన 10 వేళ్లకు రత్న పుటుంగరములు నిన్నడిగితిన, సంగరు బంగరు శాలువ పాగాలంగీల్నడిగట్లడిగితిన, చంగట భూసుర పుంగవులెన్నగ చెవులకు చెవుకట్లడిగితిన, మువ్వల గొలుసులు ముత్యపు సరములు
అంగనలకు నిన్నడిగితినా సీతారామస్వామి నే చేసిన నేరమదేమి ప్రేమతో నవరత్నంబులు దాపిన హేమ కిరీటం బడిగితిన కోమల మగుని మెడలో పుష్పపు దామములిమ్మని అడిగితిన మోమోటం పడకుండగ నీదగు మురుగులు గొలుసులు నడిగితిన కమలేక్షణ మిమ్ము సేవించుటకై ఘనముగరమ్మని పిలిచితిగాని సీతారామస్వామి నే చేసిన నేరమదేమి ఖ్యాతిగని పదకంజయుగలమును ప్రీతితో దలపగ భేదమించితిను సీతారామస్వామి నే చేసిన నేరమదేమి ప్రశస్త భద్రాద్రీషుడవని నిన్ను ప్రభుత్వమిమ్మని అడిగితిన దశరథ సుతని చేత ధరించిన దాన కంకణం బడిగితిన విషదముగా నీ మిమ్మలను నేడుకతో నిన్నడిగితిన ఏలుము భూమిని కుచ్చుల నేలకు నెక్కువగా నిన్నడిగితిన సీతారామస్వామి ప్రకారముగా సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంత్యశ్చ మాం భక్త్యా నిత్యయుక్త. చాలా మంచిగా ఉండేటువంటి భావాలు, మన మనస్సుకి మంచి ఆచరణ గొలిపేటువంటి యొక్క అంశములు, పరమాత్మ వైపుకి మనసు తిరిగి ఉన్నటువంటి యొక్క విధానము, మనస్సులో పరమాత్మ భగవత్ భావన ఉన్నట్లయితే ఎప్పుడూ కూడా మనం ప్రశాంత జీవితాన్ని జీవించవచ్చు, ఆనందకర జీవితాన్ని జీవించవచ్చు, సంతోషముగా జీవితాన్ని జీవించవచ్చు. అలాంటి జీవన విధానం రావాలంటే ఒక భగవంతుని వైపుకు తిరిగి ఉన్న విధానంలో మాత్రమే వస్తుందన్న విషయాన్ని మనం గుర్తులో పెట్టుకోవాల్సి ఉంటుంది. కనుక అవన్నీ కూడా మనకి ఇచ్చినటువంటి సంకేతం. అమ్మవారి ఆలయంలో సింహం అమ్మవారి వైపే చూస్తూ ఉంటుంది. మరి రామచంద్రుని యొక్క ఆలయంలో ఆంజనేయ స్వాముల వారు, హనుమంతుడు కోతి, హనుమంతుడు కపి స్వామివారి వైపే ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాడు. ఇవన్నీ ఏమిటంటే మనం కూడా మన జీవన విధానములో ఎక్కడెక్కడ ఎట్లా ఉన్నా కానీ మన మనస్సు మాత్రం భగవంతుని వైపుకు తిరిగి ఉండాలి అనేటువంటి సంకేతం అన్నమాట. ఇవి గ్రహించుకోవాలి. మనం ఊరికి ఆలయానికి పోయామా, నమస్కారం చేశామా, స్వామి నాకు వ్యాపారం బాగా కలిసి రావాలి, మా అబ్బాయికి పెళ్లి కావాలి, కట్నం ఎక్కువ రావాలి, మా అమ్మాయికి పెళ్లి కావాలి, కట్నం తక్కువ తీసుకోవాలి, నేను పెట్టిందల్లా బంగారం కావాలి, వేరే బ్యాంకుల్లో కొత్తగా ఖాతాలు తీశాను, వాటిలో డబ్బులు పడేట్లుగా చూసుకోవాలి. నువ్వు కొంతమంది వడ్డీలు అయితే బాగా ఇచ్చావు, వడ్డీలకి ఇచ్చాను, వడ్డీలు మాత్రం తప్పనిసరిగా వచ్చే విధానంగా చూడు స్వామి. ఇది మనం గుడిలోకి పోతే చెప్పేటువంటి దండకాలు. ఎట్లా ఉన్నాం చెప్పండి లెక్కన. మనం కుబేరుడికి వాహనంగా ఉన్నామా, స్వామివారికి ఎదురుగా ఉన్నామా చూసుకోవాల్సి ఉంటుంది. ఇది గమనించుకోవాలి. జీవితం బుద్ధప్రాయం, ఎక్కువ కాలం ఉండదు, వెళ్ళిపోవాల్సి ఉంటుంది. శివశాసనం, ఈశ్వర శాసనం. ఎవరు కూడా ఏమి పట్టుకుపోయిందంటే ఏం లేదు. కారే రాజులు రాజ్యములు గలుగవే గర్వోన్నతింజిందిరే వారేరి సిరి మూట కట్టుకొని పోవంజాలిరే పేరైనన్ గలదే శివి ప్రముఖులన్. భాగవతం ఎంత అద్భుతంగా బోధిస్తాయండి విషయాలు. కాబట్టి భావగ్రాహి జనార్దన, మనం ప్రతి అంశమును కూడా ఒక భావనగా దాన్ని అర్థవంతముగా తీసుకోవాలి. ఏదో పోయామా, దండం పెట్టామా, తలకాయ కింద కొట్టామా, టెంకాయ పాల కొట్టామా, చెప్ప పూజారికి చెప్ప మనం పట్టుకొచ్చుకొని పచ్చడి చేసుకున్నామా, ఇది ఒక యాంత్రికంగా జరిగిపోతున్నటువంటి యొక్క భక్తి, ఒక యాంత్రిక విధానంగా అయిపోయినటువంటి యొక్క భక్తి. కనుక మనం యథార్థముగా పారమార్థికముగా దైవ విధానములో ఎంతవరకు మనం మనసు కలిగి మనం భావన కలిగి జీవిస్తున్నాం అనేటువంటి విషయాన్ని ఎవరికి వారు గమనించాల్సిన పరిస్థితి. కాబట్టి ప్రకారముగా మహాత్ములు ఒక సంకేతములుగా పెట్టారు అని చెప్పనంటే అవన్నీ కూడా మనకు ఒక మంచి భావన అందించేటువంటి విధానం. దత్తాత్రేయ స్వాముల వారు
జగద్గురువుగా ప్రసిద్ధిగాంచినటువంటి యొక్క మహానుభావుడు. కాబట్టి గురు అవతారముగా శ్రీమన్నారాయణుని దానంలో గురు అవతారముగా వచ్చినటువంటి దత్తాత్రేయ స్వామి, దత్తనాథుడు. దత్త దా అంటే ఇవ్వటం, జ్ఞానాన్ని ఇవ్వటమే ఆయన యొక్క పని. తనరగ కపిలుడై దత్తాత్రేయుడై ఘనమైన మహిమా శ్రీ వెంకటరాయుడై అని అన్నమాచార్య వారు కూడా దత్తాత్రేయ స్వాముల వారు స్వామివారి యొక్క అవతారముగా చెప్పినటువంటి విధానం. మరి ఆ దత్తనాథుడు మరి తన జీవన విధానములో 24 మందిని గురువులుగా ఆయన స్వీకరించాడు. భూమిని గురువుగా చేసుకున్నాడు. భూమిలో ఒక అంశం చూశాడు, జలములో ఒక అంశం చూశాడు, అగ్నిలో ఒక అంశం చూశాడు, వాయువులో ఒక అంశం చూశాడు, ఆకాశంలో ఒక అంశము, సూర్యుడు గురువు, అట్లా చేప గురువు, గద్ద గురువు, మత్స్యకారుడు ఆయన గురువు. ఇట్లా లోకములో ఉన్నటువంటి అన్నిటినీ కూడా ఒక మంచి భావనగా ఆయన తీసుకున్నాడు. కాబట్టి ఆయన జగద్గురువు కాగలిగాడు. ఎవరైతే జగత్తును ముందుగా గురువుగా చేసుకుంటాడో అట్టివాడు జగద్గురువుగా పేరుగాంచే విధానం ఏర్పడుతుంది. కనుక జగత్తుని గురువుగా గ్రహించాలి ముందు. ఆ జగత్తులో ఉన్నటువంటి ప్రతి అంశము మనకి చక్కటి జ్ఞానాన్ని ప్రబోధింపజేసేటువంటి యొక్క అంశములు చూడండి. ఇవన్నీ కూడా తేనె పట్టు ఒక గురువుగా ఆయన తీసుకున్నాడు. ఆ తేనెటీగలు ఎక్కడెక్కడో పుష్పాల నుంచి మకరందం పట్టుకొస్తూ ఉంటాయి. అయితే దాని ముక్కు ఎంత, దాని నోట్లో పట్టే రసం ఎంత అయినా తీసుకొచ్చి ఆ తుట్టిలో చొప్పించి చక్కగా ప్రకారముగా ఆ తేనంతా కూడా అవి కూడబెట్టగా ఏదో ఒక పూట ఎవడో ఒకడు వస్తాడు. ఆ దోమల ఈగలను మొత్తం పారదొరతాడు. ఆ తుట్టి మొత్తం కోసుకుని తన బుట్టలో వేసుకుని తన బిందులో వేసుకుని చక్కగా వెళ్ళిపోతాయి. ఇదొక గురు విధానముగా దత్తాత్రేయుల వారు గ్రహించుకున్నాడు. అట్లాగా మనం జీవితాంతం కష్టపడతాం, ఏవేవో కూడబెడతాం, తీసుకువస్తాం, ఆడగడతాం, ఈడగడతాం, దాంట్లో పెడతాం, దీంట్లో పెడతాం, అనేక రకాలుగా జీవితం అంతా హెచ్చించి, కాలం అంతా హెచ్చించి ఆ ప్రకారంగా చేస్తాం. కానీ ఏదో పూట ఎవరికో ఏదో పాలైపోయే పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటి విధానముగా చక్కటి ఒక సందేశం విధానముగా ఉన్నటువంటి యొక్క అంశాన్ని దత్తాత్రేయుల వారు దాన్ని గురువుగా తీసుకున్నటువంటి విధానం. అట్లనే ఒక మత్స్యకారుడు ఆయన కూడా గురువుగా తీసుకున్నాడు. ఎందువల్ల అని చెప్పనంటే వాడు మరి చేపలు పట్టడానికి గట్టు మీద కూర్చుంటాడు. గాలానికి ఒక ఎర్రేది గుచ్చుతాడు, మాంసఖండాన్ని గుచ్చుతాడు, దాంట్లో వేస్తాడు. అక్కడ బెండు కొంచెం మునుగుతూ ఉంటుంది, పైకి వస్తూ ఉంటుంది, మునుగుతుంది, పైకి వస్తుంది. శాంతం మునగాలి, మునిగితే అక్కడ చేప ఆ గాలానికి పడ్డట్లు లెక్క అన్నమాట. కాబట్టి వాడి దృష్టి అంతా ఎక్కడ ఉంటుందంటే ఆ బెండు మీద ఉంటుందన్నమాట. ఆ బెండు కొంచెం లోనకు పోవటం, మళ్ళీ పైకి రావటం, లోనకు పోవటం, పైకి రావటం, ఈ విధంగా తదేకముగా వాడు ఉంటాడు. ఎవరో పక్కదారిని పోతూ, అయ్యా నేను పలానా గ్రామానికి పోవాలి, ఏ వీధిలో పోతే, ఏ మార్గంలో పోతే నేను గ్రామం చేరుకునే అవకాశం ఏర్పడుతుంది అని చెప్పి అడుగుతాడు. అడిగినా కానీ వాడికి వినిపించబడదు. కారణం ఏంటంటే వాళ్ళ మనస్సంతా కూడా ఆ చేప, ఆ బెండు అన్నమాట. బెండు మునుగుతుందా చేప ఆ గేలానికి పడిందా లేదా. ఈ యొక్క విధానంలో వాడు మనస్సంతా కూడా అక్కడ బెండు మీద పెట్టేశాడు. ఆ బెండు మీద పెట్టడం కారణంగా పక్కన ఎవరు మాట్లాడుతున్నా, ఏ యొక్క శబ్దాలు వస్తూ ఉన్నా కానీ వినపడే పరిస్థితి లేదు. అలాంటి ఆ సన్నివేశాన్ని చూసి దత్తాత్రేయుల వారు పని గురు స్థానంలో వాడిని పెట్టుకున్నాడు. అట్లాగా మన ధ్యాన విధానం కూడా ఆ ప్రకారంగా ఉండాలనే విషయముగా దత్తాత్రేయుల వారు. మనం ధ్యానం చేస్తున్నాము అని చెప్పనంటే ఏడుంటుంది మనస్సు, ఎక్కడెక్కడో పోతా ఉంటుంది, ఎక్కడెక్కడికో పోతా ఉంటుంది. పండితుడు ధ్యానం చేస్తూ ఉన్నాడు, ఇంట్లో ధ్యానం చేస్తూ ఉన్నాడు. ఇంతలో ఒక వ్యక్తి వచ్చి అడిగాడు, మీ తండ్రి గారు ఉన్నాడా అని చెప్పి అడిగితే ఆ పాప ఇంట్లో కుమార్తె ఆ అమ్మాయి అన్నది, లేదు మా తండ్రి చెప్పులు షాపుకు పోయాడు అని చెప్పని అన్నదన్నమాట. ఆ విధంగా చెబుతూ ఉంటే తల్లి బయటకు వచ్చి
ఇట్లా చెప్తూ ఉన్నావు తప్పు కదా, మీ తండ్రి ఇంట్లో ఉండగా నువ్వు ఆ ప్రకారంగా చెప్పులు సాగులో పోయినట్లుగా మాట్లాడుతున్నావే అని చెప్పి మందలించింది తల్లి ఆ బిడ్డని. అంతలో ఆయన గారు ధ్యానం నుంచి లేచి బయటకు వచ్చి అన్నాడు, లేదే లేదే, అమ్మాయి చెప్పింది వాస్తవం, నేను ఇక్కడ కూర్చున్నా కానీ నా మనసు చెప్పుల షాపుకు పోయింది, నిన్న అన్నంగా వాడికి చెప్పు కొట్టరా అని చెప్పని ఇచ్చొచ్చాను, కాళ్ళు నొప్పులు పడుతూ ఉన్నాయి, రాళ్ళు గుచ్చుకుంటా ఉన్నాయి, వాడు ఎప్పుడు కొడతాడా అనే ఆలోచనగా మనస్సు అక్కడ పోయిందని చెప్పేసి అని చెప్తాడన్నమాట. అంత దివ్య జ్ఞానం ఆ పాపకు వచ్చిందేమో. కాబట్టి ఈ ప్రకారంగా మనం ఇంట్లోనే కూర్చుంటాం, కానీ మనసు అనేది ఎక్కడెక్కడో ఉంటుంది. అలాంటి ఆ విధానాన్ని దత్తాత్రేయుల వారు ఆ మత్స్యకారుడి నుంచి గ్రహించి వాడు ఎట్లా అయితే ఆ బెండు మీదే మనసు పెట్టాడు. ఎన్నిసార్లు పిలిచినా వినపడల వాడికి. కారణం ఏంటంటే ఎప్పుడైతే మనస్సు ఒక దాని యందు పూర్ణముగా లగ్నమైపోతుందో ఇక పక్క విషయాలు మనసుకి పెట్టే అవకాశాలు ఉండవు. ఇప్పుడు మీరున్నారు, మనం ఉన్నాం, ఏదైనా టీవీలో సినిమా వస్తూ ఉన్నట్లయితే ఆ సినిమాలో బాగా మునిగిపోతారు. అమ్మగారులు అయితే ఆ సీరియళ్ళు కొన్ని వస్తూ ఉంటాయి, ఆ సీరియళ్ళు కూడా బాగా సీరియస్గా వస్తూ ఉంటాయి. కొన్ని సీరియళ్ళు అయితే బాగా మూమెంట్లో ఉన్నప్పుడు ఇక వాళ్ళకి ఏమీ పట్టదేక ఆ పొయ్యి మీద పాలు పెట్టి వచ్చి ఉంటారు, లేదా అన్నం పెట్టి వచ్చి ఉంటారు. కానీ దీంట్లో మునిగిపోయారు కాబట్టి ఇక అది మసిబొగ్గు కావటం అన్నం, ఈ పాలు మొత్తం పొంగి మొత్తం ప్రవహించడం, క్షీరసాగరం కావటం అయిపోతూ ఉంటాయి. కారణం ఏంటంటే మనస్సు దాంట్లో పూర్ణంగా లగ్నం అయిపోయిందన్నమాట. ఆ విధంగా ధ్యానంలో రాగలిగితే ఎంతైతే ఆ సీరియల్లో నాటిక వస్తూ ఉంటే ఆ నాటిక యొక్క దాంట్లో పూర్తిగా మునిగిపోయి ఆ పాలు పొంగుతూ ఉన్నా, అన్నం మాడిపోతూ ఉన్నా తెలియనంతటి తన్మయత్వం వచ్చేసిందో, అలాంటి ఆ తన్మయత్వం మనకు ఎప్పుడైనా ధ్యానంలో వచ్చిందా? అంతటి తన్మయత్వం ఎప్పుడైనా ధ్యానంలో వచ్చిందా అనే విషయాన్ని మరి ఒకసారి చూడండి, గమనించండి.